ఎంటర్టైన్మెంట్ వర్సెస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రష్మికి భయంకరమైన వ్యాధి స్టెరాయిడ్స్ కూడా వాడుతుందా? బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీలో అత్యంత పాపులర్ షో అయిన జబర్దస్త్ కి యాంకర్ గా వ్యవహరించిన రష్మి గౌతమ్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. టీవీ షోస్ లో మాత్రం రష్మి గౌతమ్ చాలా జోష్ తో యాక్టివ్ గా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే రష్మికి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పంచులు వేసినా కూడా పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యానిమల్స్, పెట్స్, డాగ్స్ విషయంలోనూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే రష్మి ఎప్పుడూ నెగిటివ్ యాంగిల్లో ఆలోచించదు. అందుకు కారణం ఆమెకు ఓ అనారోగ్య సమస్య ఉందట. ఓ అరుదైన వ్యాధితో రష్మి బాధపడుతుందట. ఆమె రోమటాయిడ్ సమస్యతో బాధపడుతుందట. ఇదొక ఆటో ఇమ్యూన్ సమస్య. దీని కారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, దీని కారణంగా రష్మి బరువు పెరగడం తగ్గడం చేస్తుందట. దీనిపై ఓ నెటిజన్ రష్మిని ప్రశ్నించారు. తన భర్త కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడు, దానికి చికిత్స ఏంటని అడిగింది. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ సలహా ఇచ్చింది. తాను ఇటీవల ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. 12 ఏళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతని తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తెలిపింది. రష్మి వాళ్ళ అమ్మ కొన్ని చిట్కాలు చెప్పిందట. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానని తెలిపింది రష్మి. ఒత్తిడి తగ్గించుకోవాలని, నెగిటివిటీకి దూరంగా ఉండాలని, పాజిటివ్ మైండ్ తో ఉండాలని చెప్పింది. నెగిటివ్ ఉండే వాళ్ళకి, వెనక్కి నెట్టే వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పింది రష్మి. అయితే ఇది 6 ఏళ్ల క్రితం నాటి విషయం కాగా ఇప్పుడు రష్మి ఆరోగ్యం అలానే ఉందా లేకుంటే కుదుట పడిందా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.